కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఎలా స్పందించాలనే అంశంపై నేతలు చర్చిస్తున్నారు. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఎలా స్పందించాలనే అంశాలపై నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. అది ఇటీవల పీసీ కమిషన్ నోటీసులు కూడా పంపిన నేపథ్యంలో దానికన్నా ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కేసీఆర్ తో పాటు హరీష్ రావు అదేవిధంగా ఈటల రాజేందర్ కూడా కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో కమిషన్ ఏదైతే ఎదురు కావాలని కూడా నోటీసుల్లో పేర్కొంది. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించినటువంటి బ్యారేజీలపై పీసీ కమిషన్ ఇప్పటికే విచారణ కూడా జరుపుతా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన తర్వాత వాళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ కు 5వ తారీఖున, హరీష్ రావు 6వ తారీఖున, ఈటల రాజేందర్ జూన్ 9వ తారీఖున విచారణకు హాజరు కావాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దాంతో పాటు అన్నారం కుంగిళ్ళ బ్యారేజీలపై విచారణ జరిపించేందుకే న్యాయ విచారణ కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఈ కమిషన్ దాదాపు 14 నెలల నుంచి కూడా విచారణ జరుపుతూ ఉంది. ముఖ్యంగా నిర్మాణము, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా నిర్మాణ సంస్థ ప్రతినిధులు అందరినీ కూడా సుదీర్ఘంగా విచారించి ముఖ్యంగా అభినందన తీసుకుని తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. ఎప్పుడు కూడా అవసరానికి తగ్గట్టుగా కూడా ప్రభుత్వం 7 సార్లు కమిషన్ గడువును కూడా పొడిగించింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ 37 వరకు కూడా గడువు నిలిచిపోతున్న క్రమంలో మళ్ళీ జూలై 35 వరకు కూడా ప్రభుత్వం పొడిగించింది. అయితే ఈ క్రమంలో అసలు కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా ఒక ఆసక్తి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్ పై కూడా ఒక కమిషన్ వేశారు. ఆ సమయంలో కూడా కేసీఆర్ విచారణకు రావాలని కూడా అప్పుడు విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆ క్రమంలో ఆయనకు రాతపూర్వకంగా ఒక లేఖలు కూడా పంపించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఆయన ఈ విషయం అదే ఎల్లాసిమారెడ్డి విద్యుత్ కమిషన్ చైర్మన్ గా ఉన్న సమయంలో ఆయన మీడియా ముఖ్యంగా విచారణ జరుగుతున్న సమయంలో మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా ఆశ్రయించారు. అలా ఉండిపోయింది. ఆ తర్వాత రాతపూర్వకంగా ఆయన పంపించినప్పుడు కూడా విచారణ అయితే అదైతే నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ కాళేశ్వరం సంబంధించి ఇప్పుడు కేసీఆర్ నోటీసులు ఇవ్వడం మాత్రం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. ముఖ్యంగా ఇది ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారంటే కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా చెప్తా ఉన్న క్రమంలో అసలు కేసీఆర్ విచారణ చేస్తారా, అలా రాకపోతే ఎలా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా న్యాయనిధులతో కూడా కేసీఆర్ చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదే జ్యుడిషియల్ ఎలా న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపైన కూడా ఈ సమావేశానికి హరీష్ రావుతో ఆయన జరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా అంటే పార్టీ వర్గాలు మాత్రం కేసీఆర్ హాజరు కాకపోవచ్చు అనే అభిప్రాయాన్ని ప్రస్తుతం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఒకవేళ హాజరైతే ఒక మాజీ మంత్రి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి అప్పుడు ఉన్నారు కాబట్టి ఆయన మాత్రం హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తాయి. మొత్తంగా చూసినట్లయితే 2-3 రోజుల్లో క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ చందు.